ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 14వ అధ్యాయము. భరతుడి సైన్యంలోని ఏనుగుల గుర్రాల పదఘటనలు విన్న రాముడు ఇంతకుముందు ఎప్పుడూ ఇలా లేదు. ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. ఎవరో ఒక రాజో లేక ఒక రాజప్రతినిధో అరణ్యానికి వేటకు వచ్చినట్లు అనుమానంగా ఉంది అని లక్ష్మణుడిని పిలిచి ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు. అప్పుడు లక్ష్మణుడు దగ్గరలో ఉన్న ఒక పుష్పించిన పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకు చూశాడు. ఆ దిక్కున ఆయనకు ఏమీ కనపడలేదు. తరువాత ఉత్తర దిక్కుకు చూసేసరికి కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనపడింది. అప్పుడు లక్ష్మణుడు రాముడితో, అన్నయ్య, వెంటనే మన దగ్గరున్న అగ్నిహోత్రాలన్నిటినీ తగ్గించేయి. లోపల ఉన్న బాణాలు, ధనసులు, అక్షయ బాణ తునీరాలు పట్టుకొని తొందరగా వస్తే మనం యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే నీకు రాజ్యం దక్కకుండా చేసి అరణ్యాలకు పంపించడమే కాకుండా శత్రుకంటకం లేకుండా చేసుకోవటానికి, నిన్ను సంహరించటానికి భరతుడు అరణ్యానికి వచ్చాడు. ఇంతకన్నా మంచి అదును దొరకదు. ఇంతకాలం దాచుకున్న కోపాన్ని ఇప్పుడు బయట పెడతాను. ఉత్తర క్షణం భరతుడి తల, కైకేయ తల కత్తరిస్తాను. నిన్ను సంహరించటానికి వస్తున్న ఆ సైన్యాన్ని నాశనం చేస్తాను. అందరినీ చంపాక వాళ్ళ కళేబరాలు, క్రూరమృగాలు తింటుంటే చూసి నేను సంతోషిస్తాను అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న రాముడు, లక్ష్మణ, ధనస్సు ఎందుకు తీసుకురావాలి? వాటితో భరతుడిని సంహరించాలా? తండ్రిగారి కోరిక ప్రకారము నేను అరణ్యాలకు వచ్చాను. నన్ను చూడటానికి భరతుడు వస్తున్నాడు. ఇప్పుడు నేను భరతుడికి ఎదురు వెళ్ళి యుద్ధం చెయ్యనా? ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ ఈ మూడింటిలో నేను ఏ ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చినా నా తోడబుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను. వాళ్ళు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల బాధపడేటట్లు ప్రవర్తించాడా? మరి నీకు భరతుడి మీద ఎందుకు అనుమానము అని రాముడు చెప్పినా లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చొని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉన్నాడు. అప్పుడు రాముడు, నీకు రాజ్యం చెయ్యాలని ఉందేమో. నేను భరతుడితో చెప్పి రాజ్యం నీకు ఇమ్మంటాను. భరతుడు ఎలాంటివాడో నువ్వు చూద్దువు కాని అన్నాడు. ఈ మాటలకు సిగ్గుబడిన లక్ష్మణుడు, నిన్ను చూడటానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో. వదిన ఇక్కడ అరణ్యాలలో బాధపడుతుందని తనను తీసుకెళ్లటానికి నాన్నగారు వచ్చుంటారు అన్నాడు. అప్పటిదాకా కూర్చొని ఉన్న రాముడు ఒక్కసారి పైకి లేచి ఆ సైన్యం వైపు చూసి, నాన్నగారు అధిరోహించేటటువంటి శత్రుంజయం అనే భద్రగజం కనిపిస్తుంది. ఆ భద్రగజం మీద తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు. కానీ ఇవాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనపడటం లేదు. నా మనసు ఏదో కీడు శంకిస్తుంది అన్నాడు. ఇంతలో భరతుడు, ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడైన రాముడిని చూస్తానో ఆనాటి వరకు నా మనసుకు శాంతి లేదు. ఏనాడైతే నేను సీతారాముల పాదాలు నా తల మీద పెట్టుకుంటానో అప్పుడు నా తల మీద పడినటువంటి వారి పదరజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది. ఏనాడైతే సీతారాములు బంగారు ఆసనం మీద కూర్చొని ఉంటారో, ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జరుగుతుందో అప్పటిదాకా నా మనసుకి శాంతి లేదు అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. గొప్ప ధర్మం తెలిసినవాడు, సింహంలా నడవగలిగినవాడు, గొప్ప బాహువులున్నవాడు, సమస్త భూమండలాన్ని పరిపాలించగలిగిన సమర్థత కలిగిన వాడైన రాముడు ఈరోజు నారచీర కట్టుకొని ఒక ముని కూర్చున్నట్లు కృష్ణజీనాన్ని పైన ఉత్తరీయంగా వేసుకొని వీరాసనం వేసుకొని కూర్చునేసరికి చూసిన భరతుడి మనసు ఆగలేదు. నా వలన అన్నగారికి ఇన్ని కష్టాలు వచ్చాయని పరిగెత్తుకుంటూ వస్తూ రామా అని ఒకసారి పిలిచి శోకభారంతో నేల మీద పడిపోయాడు. అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి ఆయన శరీరమంతా మట్టితో కప్పబడి ఉంది. రాజభవనంలో చీనీచీనాంబరాలు కట్టుకొని అంగరాంగావలు పూసుకొని తిరగాల్సిన వాడు ఇలా మట్టితో కప్పబడడం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు.